ఓం నమ శివాయ. మనం ఎంతో శక్తివంతమైనటువంటి మహాభారతం అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఆది పర్వంలో ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ వేదవ్యాసాయ నమః, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. బ్రహ్మకు మనువు, అతనికి ప్రజాపతి జన్మించారు. ప్రజాపతికి ధర, ధ్రువ, సోమ, అహ, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాసులనే అష్టవసువులు జన్మించారు. వారిలో ధర ధ్రువలు ధూమ్రకు, మనస్వినికి సోముడు, రథకు అహుడు, శ్వసకు అనిలుడు, శాండిలికి అనలుడు, ప్రభాతకు ప్రత్యూష, ప్రభాసులు పుట్టారు. ధరునికి ఇద్దరు కొడుకులు, ద్రవిణుడు, హుత, హవ్యవహుడు. ధ్రువునికి కాలుడు, సోమునికి వర్చుడు, అతనికి శిశిర, ప్రాణ, రమణులనే ముగ్గురు కొడుకులు కలిగారు. అహునికి జ్యోతి, శమ, శాంత, మునులనే నలుగురు కొడుకులు పుట్టారు. అనలునికి కుమారుడు అనేవాడు పుట్టాడు. ఇతనికి కృత్తికలు తల్లులై పెంచారు కనుక ఇతనికి కార్తికేయుడనే పేరు వచ్చింది. ఇతనికి శాఖ, విశాఖ, నైగమేయులనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇక అనిలునికి శివ వలన మనోజవుడు, అవిజ్ఞాత గది అనే ఇద్దరు కొడుకులు కలిగారు. దేవల ఋషి ప్రత్యూషుని కొడుకు, అతనికి క్షమావంతుడు, మనీష అనే ఇద్దరు కొడుకులు. బ్రహ్మవాదిని, యోగిని అయిన బృహస్పతి చెల్లెలు ప్రభాసునికి భార్య. ఆమె వలన ప్రభాసునికి దేవశిల్పి అయిన విశ్వకర్మ పుట్టాడు. అతడు దేవతలకు ఆభరణాలు, విమానాలు నిర్మిస్తూ ఉంటాడు. మనుషులు కూడా ఇతని వృత్తిని అవలంబించి జీవనం సాగిస్తూ ఉంటారు. ధర్ముడు బ్రహ్మ యొక్క దక్షిణ స్థానం నుండి మనుష్య రూపంలో ప్రకటమయ్యాడు. శమ, కామ, హర్షులు ముగ్గురు అతని కొడుకులు. వారికి క్రమంగా ప్రాప్తి, రతి, నంద అనే ముగ్గురు భార్యలు. సూర్యుని భార్య బడబకు అశ్విని కుమారులు పుట్టారు. అదితికి 12 మంది కొడుకులు కదా. ఈ రీతిగా 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, ప్రజాపతి, వషట్కార అనే 33 మంది ముఖ్య దేవతలు అయ్యారు. వీరికి గణాలు కూడా ఉన్నాయి. రుద్రగణము, సాధ్యగణము, మరుద్గణము, వసుగణము, భార్గవగణము, విశ్వదేవగణము, గరుడు, అరుణుడు, బృహస్పతి. వీరినే ఆదిత్యులుగాని లెక్కిస్తారు. అశ్విని కుమారులు ఓషధులు, పశువులు మొదలైన వానిని గుహ్యక గణంలో లెక్కిస్తారు. ఈ దేవగణాలను కీర్తించడం వలన పాపం తొలగిపోతుంది. భృగు మహర్షి బ్రహ్మ హృదయం నుండి పుట్టాడు. భృగువుకి శుక్రాచార్యుడే కాక చవనుడు అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇతడు తన తల్లిని రక్షించడానికి గర్భచ్యుతి చెందాడు. ఇతని భార్య ఆరుని. ఈమె ఊరువు నుండి ఔరుడు పుట్టాడు. ఔరునికి రుచికుడు, అతనికి జమదగ్ని పుట్టారు. జమదగ్ని యొక్క 4 కొడుకులలో చిన్నవాడైన పరశురాముడు అందరికంటే గొప్ప గుణవంతుడు. అతడు శాస్త్రంలోనూ శస్త్రంలోనూ కూడా దిట్ట. ఇతడే క్షత్రియ కులాన్ని నాశనం చేశాడు. బ్రహ్మకు దాత, విధాత అనే మరో 2 కొడుకులు ఉన్నారు. వారు మనువుతో కలిసి ఉండేవారు. కమలవాసిని అయిన లక్ష్మి వీరికి చెల్లెలు. శుక్రుని కూతురు దేవి వరునికి భార్య అయింది. ఆమెకు బలుడనే కొడుకు, సుర అనే కూతురు పుట్టారు. ప్రజలు అన్నలోభంతో ఒకరు మరియొకరి హక్కును తినే సమయంలో ఈ సుర వలన అధర్ముడు పుట్టాడు. ఇతడు ప్రజలందరినీ నాశనం చేస్తూ ఉంటాడు. ఇతని భార్య నిర్వృతి. ఇతనికి భయుడు, మహాభయుడు, మృత్యువు అనే 3 భయంకరులైన కొడుకులు ఉన్నారు. మృత్యువుకి భార్యాపుత్రులు లేరు. తామ్రకు కాకి, శేని, బాసి, ధృతరాష్ట్రి, శుకి అనే 5 కూతుళ్ళు ఉన్నారు. కాకి వలన ఉలూకాలు, శేని నుండి డేగలు, బాసి వలన కుక్కలు, గద్దలు, ధృతరాష్ట్రి వలన అంశలు, కలహంసలు, చక్రవాకాలు, శుకి వలన చిలుకలు జన్మించాయి. క్రోధకు మృగి, మృగమంద, హరి, భద్రమణ, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సుర అనే 9 మంది పుత్రులు కలిగారు. వారిలో మృగికి మృగాలు, మృగమందకు భల్లూకాలు, చెమరీ మృగాలు, భద్రమణకు ఐరావతము. వారిలో హరికి హయములు, వానరాలు, గోవులకు వలె తోకలుండే వేరే పశుజాతి పుట్టాయి. శార్దూలికి సింహాలు, పులులు, అడవి దున్నలు, మాతంగికి అన్ని రకాల ఏనుగులు, శ్వేతకు శ్వేతదిగ్గజం పుట్టాయి. సురభికి రోహిణి, గంధర్వి, విమల, అనల అనే 4 కూతులు కలిగారు.
రోహిణికి ఆవులు ఎద్దులు, గంధర్వికి గుర్రాలు, అనలకు ఖర్జూరం, తాళం, ఇంతాళం, తాలి, ఖర్జూరిక, పోక, కొబ్బరి అనే 7 కాయలు కాసే చెట్లు పుట్టాయి. అనల కూతురు శుకి వలననే చిలుకలు జన్మించాయి. సురసకు కంకపక్షులు, సర్పాలు జన్మించాయి. అరుణుని భార్య శేని, ఆమెకు సంపాతి, జటాయు కలిగారు. కద్రువకు సర్పాలు కలిగాయి. ఈ ప్రకారం ముఖ్యమైన అముఖ్యమైన ప్రాణుల పుట్టుక చెప్పబడింది. ఈ వృత్తాంతం విన్నవారికి పాపం నశించిపోవడమే కాక సర్వజ్ఞత్వం కలుగుతుంది. చివరకు ఉత్తమ గతి లభిస్తుంది. దేవదాన వాద్య అంశములతో భూమియందు పుట్టిన వారి క్రమము కర్ణజననము. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, ఏ దేవతలు రాక్షసులు భూమియందు ఏ మానవులుగా పుట్టారో వివరిస్తాను విను. దానవరాజు విప్రచిత్తి, జరాసంధునిగా హిరణ్యకశిపుడు, శిశుపాలునిగా సంవ్లాదుడు, శల్యునిగా అనుహ్లాదుడు, దృష్టకేతునిగా శిబిదుమ్రునిగా, భాస్కలుడు భగదత్తునిగా, కాలనేమి కంసునిగా అవతరించాడు. బృహస్పతి అంశతో భరద్వాజునికి ద్రోణుడు జన్మించాడు. అతడు శ్రేష్టమైన ధనుర్ధారి, ఉత్తమ శాస్త్రవేత్త, పరమ తేజస్వి. అతనికి మహాదేవుడు, యముడు, కాలుడు, క్రోధుడు వీరి అంశలతో కూడిన అశ్వత్థామ పుట్టాడు. వశిష్ఠ మహాముని శాపం వలన ఇంద్రుని ఆజ్ఞపై 8 మంది వసువులు గంగాదేవి గర్భం నుండి శంతను పుత్రులుగా అవతరించారు. వారందరిలో చిట్ట చివరివాడు భీష్ముడు. అతడు కురువంశ రక్షకుడు, వేదవేత్త, జ్ఞాని, చక్కని వక్త. పరశురామునితో యుద్ధం చేశాడు. రుద్రగణాల అంశతో కృపాచార్యుడు జన్మించాడు. ద్వాపరుని అంశతో శకుని, మరుద్గణం యొక్క అంశలతో వీరవరుడు, సత్యవాది అయిన సాత్యకి, రాజర్షి, ద్రుపదుడు, కృతవర్మ, విరాటుడు జన్మించాడు. అరిష్టపుత్రుడైన అంశుడనే గంధర్వరాజు యొక్క అంశతో ధృతరాష్ట్రుడు పుట్టాడు. అతని తమ్ముడు పాండురాజు. సూర్యుని యొక్క అంశ అయిన ధర్ముడే విదురుడనే పేరుతో విఖ్యాతికెక్కాడు. కురుకుల కలంకుడు, దుష్టాత్ముడైన దుర్యోధనుడు కలి అంశతో జన్మించాడు. ఇతడు వైరాగ్ని ప్రజ్వలింపచేసి ఈ భూమిని బూడిదగా మార్చాడు. పులస్త్య వంశానికి చెందిన రాక్షసులు దుర్యోధనుని 9 తమ్ములుగా జన్మించారు. వైశ్యశ్రీ గర్భం నుండి పుట్టిన ధృతరాష్ట్ర కుమారుడు యుధిష్ఠుడు వీరికంటే వేరు. ధర్ముని అంశతో యుధిష్ఠిరుడు, వాయు అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు పుట్టారు. చంద్రుని కొడుకు వర్చస్సు అభిమన్యుడిగా పుట్టాడు. వర్చస్సు పుట్టే సమయంలో చంద్రుడు దేవతలతో, నా ప్రాణ సమానుడైన పుత్రుడిని పంపడానికి మనసు ఆవడం లేదు. అయినా ఈ మహాకార్యంలో వెనుకడుగు వేయడం ఉచితం అనిపించుకోదు. పైగా రాక్షస సంవారం మన పనే కదా. అందుకని వర్చస్సు మనుషునిగా పుట్టడం తప్పనిసరి అయితే కావచ్చు, కానీ అతడు చాలా రోజులు అక్కడ ఉండకూడదు. ఇంద్రుని అంశతో నర అవతారంగా అర్జునుడిగా పుట్టి కృష్ణునితో మిత్రత్వం నెరపుతాడు. నా కొడుకు అర్జునునికే పుత్రునిగా పుట్టాలి. నరనారాయణ లేని సమయంలో నా కొడుకు చక్ర వ్యూహాన్ని భేదిస్తాడు. ఘోరమైన యుద్ధం చేసి గొప్ప గొప్ప రతికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. రోజంతా యుద్ధం చేశాక సాయంత్రం నన్ను చేరుకుంటాడు. అతని భార్యకు పుట్టినవాడే వంశకర్త అవుతాడు అని చెప్పాడు. దేవతలందరూ చంద్రుడు చెప్పిన మాటలను అంగీకరించారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.